ఒక నిర్ణయం మొత్తం దేశ రాజకీయ మ్యాప్ను మార్చేస్తే, మీరు ఓటు వేసే నియోజకవర్గమే రేపు ఉండకపోతే, ఇప్పటి వరకు గెలిచిన నాయకులు ఒక్కసారిగా ఓడిపోతే, ఇది సినిమా కాదు, ఇది నిజం. డీలిమిటేషన్ బిల్ అనే గేమ్ చేంజర్. ఇది కేవలం సరిహద్దులు మార్చే బిల్ కాదు, ఇది ఎన్నికల ఫలితాలను తిరగరాయగల శక్తి. ఒక రాష్ట్రాన్ని శక్తిని పెంచి మరో రాష్ట్రాన్ని బలహీనపరచగల నిర్ణయం. ఒక పార్టీని సింహాసనంపై కూర్చోబెట్టి మరో పార్టీని చరిత్రలో కలిపేసే ప్రభావం. అందుకే ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఒకే ఒక్క ప్రశ్న వినిపిస్తుంది: డీలిమిటేషన్ తర్వాత ఎవరు గెలుస్తారు? నమస్కారం, మీరు చూస్తున్నది ది అల్తాఫ్ డైరీస్. ఇప్పుడే భారతీయ రాజకీయాల్లో మళ్ళీ హాట్ టాపిక్గా అవుతుంది ఒక విషయం, అదే డీలిమిటేషన్ బిల్. ఈ బిల్ అమలు అయితే లోక్సభ సీట్లు మారవచ్చు, రాష్ట్రాల ప్రాతినిధ్యం మారవచ్చు, మరియు దేశ రాజకీయ శక్తి సమీకరణమే పూర్తిగా మారిపోవచ్చు. కానీ అసలు విషయం ఏమిటంటే, ఇది ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇవాళ మనం దీన్ని పూర్తిగా బ్రేక్డౌన్ చేయబోతున్నాం. అసలు డీలిమిటేషన్ అంటే ఏమిటి? సాధారణంగా చెప్పాలంటే, ఎన్నికల నియోజకవర్గాల సరిహద్దులను మళ్లీ నిర్ణయించే ప్రక్రియనే డీలిమిటేషన్ అంటారు. భారతదేశంలో జనాభా ప్రతి సంవత్సరం పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో జనాభా చాలా వేగంగా పెరుగుతుంది, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం తక్కువగా పెరుగుతుంది. ఈ పరిస్థితి వల్ల కొన్ని నియోజకవర్గాల్లో లక్షల మంది ఓటర్లు ఉంటారు, కానీ మరికొన్ని నియోజకవర్గాల్లో మాత్రం తక్కువ మంది ఉంటారు. ఇది ప్రజాస్వామ్యపరంగా సమాన ప్రాతినిధ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే నియోజకవర్గాల పరిమాణం మరియు సరిహద్దులను మళ్లీ సర్దుబాటు చేసే ప్రక్రియనే డీలిమిటేషన్ అంటారు. ఈ ప్రక్రియను నిర్వహించేది డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అది స్వతంత్ర సంస్థ. డీలిమిటేషన్ ప్రక్రియ అనేది కొత్తదేమీ కాదు. భారతదేశంలో ఇప్పటికే కొన్నిసార్లు జరిగింది. మొదటిసారి 1952లో జరిగింది, తర్వాత 1963, 1973లో, చివరిసారిగా 2002లో జరిగింది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. 1976లో ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. జనాభా నియంత్రణలో మంచి ఫలితాలు సాధించిన రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు అనే కారణంతో లోక్సభ సీట్ల సంఖ్యను 2026 వరకు ఫ్రీజ్ చేశారు. అంటే 1971 జనాభా లెక్కల ఆధారంగా సీట్ల పంపిణీ కొనసాగించాలని నిర్ణయించారు. అందుకే చాలా సంవత్సరాలుగా లోక్సభ సీట్లలో పెద్ద మార్పులేమీ జరగలేదు. కానీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ చర్చ జరుగుతుంది? ఇప్పుడు మనం 2026లో ఉన్నాము. అంటే 1976లో పెట్టిన ఆ ఫ్రీజ్ ముగింపు దశ దగ్గరకు పడుతుంది. ప్రస్తుతం పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో లోక్సభ మొత్తం సీట్లు 543 ఉన్నాయి. కానీ భారతదేశ జనాభా గత 50 సంవత్సరాల్లో భారీగా పెరిగింది. అందుకే కొంతమంది నిపుణులు చెబుతున్నది ఏమిటంటే, లోక్సభ సీట్ల సంఖ్యను 750 లేదా 850 వరకు పెంచే అవకాశం ఉంది. ఇలా జరిగితే కొత్త నియోజకవర్గాలు ఏర్పడవచ్చు, అలాగే కొన్ని రాష్ట్రాలకు మరిన్ని సీట్లు రావచ్చు. అందుకే ఇప్పుడు డీలిమిటేషన్ గురించి మళ్ళీ పెద్ద రాజకీయ చర్చ ప్రారంభమైంది. కానీ ఇక్కడే అసలు రాజకీయ వివాదం మొదలవుతుంది. నార్త్ ఇండియా స్టేట్స్లో జనాభా చాలా ఎక్కువగా పెరిగింది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. ఈ రాష్ట్రాలకు డీలిమిటేషన్ తర్వాత మరిన్ని లోక్సభ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్కి ప్రజెంట్ 80 సీట్స్ ఉన్నాయి. కొన్ని రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఉత్తరప్రదేశ్కు 80 సీట్ల నుంచి 140 సీట్లు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే బీహార్కు కూడా 40 నుంచి 70 వరకు సీట్లు పెరగవచ్చని అంటున్నారు. కానీ సౌత్ ఇండియా స్టేట్స్ మాత్రం భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు జనాభా నియంత్రణలో మంచి ఫలితాలు సాధించాయి. ఇప్పుడు ఈ రాష్ట్రాలు చెబుతున్నది ఏమిటంటే, మేము జనాభా నియంత్రణలో కష్టపడ్డాం, కానీ ఇప్పుడు సీట్లు తగ్గితే అది మాకు అన్యాయం అవుతుంది. అందుకే ఈ అంశంపై ఉత్తర మరియు దక్షిణ భారత రాష్ట్రాల మధ్య రాజకీయ చర్చ తీవ్రంగా జరుగుతుంది. ఈ డీలిమిటేషన్ ప్రక్రియను ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ సంస్కరణకు మద్దతు ఇస్తోంది. వారి వాదన ఏమిటంటే, ప్రజాస్వామ్యంలో జనాభా ఆధారంగా ప్రాతినిధ్యం ఉండాలి, అలాగే మహిళల రిజర్వేషన్ అమలు చేయాలంటే కూడా సీట్లు పెరగాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. కొన్ని మిత్రపక్షాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. ఉదాహరణకు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపింది. కానీ నేషనల్ పార్టీస్ అయిన చాలా వివక్ష పార్టీలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. ఉదాహరణకు ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ద్రవిడ మున్నేత్ర పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాడీ పార్టీ మరియు కమ్యూనిస్టు పార్టీలు ఇవన్నీ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. డిఎంకే, టీఎంసీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ బిల్ వల్ల దక్షిణ భారత రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉంది అని వారి వాదన. ఈ మార్పులు 2026 జనగణన తర్వాత 2029 లోక్సభ ఎన్నికల ముందు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ బీజేపీ గవర్నమెంట్ మాత్రం డీలిమిటేషన్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. భవిష్యత్తులో ఏమవుతుందో మనం చూద్దాం. మొదటిది, లోక్సభ సీట్లు 850 వరకు పెరగవచ్చు. లోక్సభ సీట్స్ పెరిగితే మాత్రం భారత రాజకీయ మ్యాప్ మారిపోతుంది. రెండవది,
సీట్లు పెంచకుండా కేవలం నియోజకవర్గాల సరిహద్దులు మాత్రమే మార్చవచ్చు. కొత్త ఫార్ములాలతో రాష్ట్రాల మధ్య సమతుల్యం తీసుకురావచ్చు. మూడవది, డీలిమిటేషన్ ప్రక్రియను తదుపరి జనగణన వరకు వాయిదా వేయడం. ప్రభుత్వం ఇంకా అధికారికంగా తుది నిర్ణయం ప్రకటించలేదు. ఈ బిల్ అమలు అయితే ఇది స్వాతంత్రం తర్వాత భారతదేశంలో జరిగిన అతిపెద్ద రాజకీయ సంస్కరణలలో ఒకటిగా మారవచ్చు. డీలిమిటేషన్ అమలులోకి వస్తే అది కేవలం సరిహద్దులు మార్చడం మాత్రమే కాదు, చాలా సమీకరణాలనే మార్చేస్తుంది. అవేంటో తెలుసుకుందాం. ఎన్నికల ఫలితాలు. నియోజకవర్గాల సరిహద్దులు మారితే ఓటర్ల సమీకరణం మారుతుంది. అదే ప్రాంతంలో ఉన్న పార్టీ అకస్మాత్తుగా బలహీనపడుతుంది. కొత్తగా కొన్ని పార్టీలు బలపడవచ్చు. ఒకే నియోజకవర్గం, కొత్త ఫలితం. రెండవది, పార్టీ రాజకీయ శక్తి సమతుల్యం. జనాభా ఆధారంగా సీట్లు పెరగడం లేదా తగ్గడం వల్ల కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది. కొన్ని రాష్ట్రాలు తమ రాజకీయ బలం కోల్పోతాయి. దీంతో లోక్సభలో ఎవరు బలంగా ఉంటారు అన్నది పూర్తిగా మారిపోతుంది. నెంబర్ 3, ప్రాంతీయ ప్రభావం. ఉత్తర భారత రాష్ట్రాలు జనాభా ఎక్కువగా ఉండటంతో వాటికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. దక్షిణ రాష్ట్రాలు తమ ప్రాతినిధ్యం తగ్గిందని భావించవచ్చు. ప్రాంతీయ అసమానతలు, రాజకీయ ఉద్రిక్తతలు పెరగవచ్చు. నెంబర్ 4, భవిష్యత్తులో ప్రధానమంత్రి ఎన్నికలు లోక్సభలో ఎక్కువ సీట్లు ఉన్న ప్రాంతాలు దేశ నాయకత్వాన్ని నిర్ణయించే స్థాయికి వస్తాయి. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఎక్కువగా ఉండటం. అంటే డీలిమిటేషన్ తర్వాత నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం కూడా మారవచ్చు. ఏ నిర్ణయం తీసుకున్నా అది కేవలం ఈరోజు రాజకీయాలకే కాదు, భారతదేశ భవిష్యత్తు రాజకీయ దిశనే నిర్ణయించబోతుంది. మరి మీ అభిప్రాయం ఏమిటి? డీలిమిటేషన్ బిల్ అమలు చేయాలా లేక ప్రస్తుత వ్యవస్థనే అలాగే కొనసాగించాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.